నమస్కారం దోస్తులారా! మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సరదా కథను చూద్దాం. ఆ కథ పేరు 'తిక్కకు శాస్తి'. ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళ్తూ ఉండగా దారిలో చీకటి పడ్డది. అసలే చలి రోజులు. ఆ చలిలోనూ చీకట్లో పడి నిర్మానుష్యమైన అడవిలో ఎంత దూరం ప్రయాణం చేయాలో అని యాత్రికుడు భయపడుతూ ఉండగా కొద్ది దూరంలోనే ఒక కుటీరం కనబడ్డది. బ్రతుకు జీవుడు అని యాత్రికుడు ఆ కుటీరంలోకి ప్రవేశించాడు. కుటీరం లోపల ఒక నడి వయసు మనిషి వంట చేసుకుంటున్నాడు. ఆయన తప్ప ఆ కుటీరంలో ఎవరు లేరు. ఒక మూల ఒక పిల్లి చుట్టుకొని పడుకొని ఉంది. అయ్యా పరదేశిని, యాత్రికుణ్ణి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసొస్తున్నాను. ఈ నిసివేళ అరణ్యంలో చిక్కుకుపోయాను. ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే నీ మేలు మరవను అన్నాడు యాత్రికుడు. అందుకేమీ అభ్యంతరం లేదు. నువ్వు ఈ రాత్రికి నా అతిథిగా ఉండి ఇక్కడే పడుకోవచ్చు. కానీ నాకో ఆచారం ఉంది. మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వాలి. లేకపోతే చెంప వాయిస్తాను. దానికిష్టమైతే ఉండు. లేకపోతే ముందుకు సాగి వెళ్ళు అన్నాడు గృహస్థుడు. ఈ గృహస్థుడు తిక్కలోడని చెప్పి యాత్రికుడు గ్రహించాడు. కానీ ఇంటి మధ్య వెలుగుతున్న వెచ్చని పొయ్యి మంట చూస్తుంటే అతనికి ముందుకు సాగాలని బుద్ధి పట్టలేదు. బయట చీకటి, చలిగాలి. ఈ పెద్ద మనిషి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతానా అనుకుని యాత్రికుడు పాపం సరే అన్నాడు. కొద్దిసేపు గడిచింది. అయితే తలుపు మూసి లోపలికొచ్చి కాసేపు చలి కాసుకో. ఇంతలో వంటవుతుంది. భోంచేద్దాం అన్నాడు గృహస్థు. కొద్దిసేపటికి ఆయనే వంట పూర్తి చేశాడు. తర్వాత అతిథికి వడ్డించేశాడు. వంట అద్భుతంగా ఉంది. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. భోజనాలయిన తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడానికి స్థిమితంగా కూర్చున్నారు. మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేమిటి అన్నాడు. ఆ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతానని ఆశ్చర్యపోతూ యాత్రికుడు అది పిల్లి గదా అన్నాడు. కాదు అది శుచిత్వం తెలిసిందా అంటూ గృహస్థు తన అతిథి చెంప మీద ఒకటేశాడు. ఆ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గృహస్థుడు మళ్ళీ యాత్రికుడికేసి తిరిగి నీటి కుండను చూపిస్తూ అందులో ఏముంది అని అడిగాడు. నీళ్లు అన్నాడు యాత్రికుడు. కాదు అందులో ఉంది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడి చెంప మీద కొట్టాడు. మరి కాసేపయ్యాక గృహస్థు యాత్రికుడిని ఆ పొయ్యిలోదేమిటి అన్నాడు. నిప్పు అన్నాడు యాత్రికుడు. కాదు సౌఖ్యం అంటూ గృహస్థు తప్పు చేసినందుకు మళ్ళీ అతిథి చెంప మీద. ఈసారి గృహస్థు ఇంటి కప్పుకేసి చూసి అదేమిటి అన్నాడు. కప్పు అన్నాడు యాత్రికుడు. మళ్ళీ దెబ్బ పడుతుంది అనుకుంటుంది. కాదది ఎత్తు అంటూ యాత్రికుడి చెంప పేలింది. యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది. ఒకసారి బయటికి వెళ్లి చల్లగాలి అనుభవించొస్తాను అంటూ తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. అదే సమయంలో మూల చుట్టుకొని పడుకొని నిద్రపోతున్న ఓ పిల్లి ఉన్నట్టుండి లేచింది. ఒకసారి ఒళ్ళు విరుచుకొని తాను కూడా బయటికెళ్ళింది. యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకొని దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి ఆ పిల్లిని కప్పు మీదకి ఎక్కించాడు. తర్వాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో ఈ విధంగా అన్నాడు. అయ్యా మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంటబెట్టుకొని ఎత్తుకుపోయింది. మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు. గృహస్థు ఆ మాటకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఆయన చిరాకుగా ఏమిటి అర్థం లేని మాటలు? సరిగ్గా చెప్పు ఏడవరాదా అన్నాడు. బుద్ధిహీనుడా నీ ఇంటి కప్పు నిప్పంటుకుంది. వెళ్ళి ఆర్పుకో. నీ ఆతిథ్యం చాలు నా దారిన నేను పోతున్నా అంటూ యాత్రికుడు గృహస్థు దవడాలు ఎడాపెడా వాయగొట్టి తన మూటని తీసుకొని ఆ చీకట్లో పడి వెళ్ళిపోయాడు. ఇంతేనండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.